ఒక చిన్న రంగుల గ్రామముంది. పేరు చుట్కీనగర్. ఆ ఊర్లో రాజు అనే బుద్ధిమంతమైన బాబుండేవాడు. ఒకరోజు మబ్బులు, మెరుపులు, జల్లులు. రాజు స్కూల్ నుండి ఇంటికొస్తూ చెట్టుకింద కూర్చున్న ఒక బాబాయిని చూశాడు. ఆ బాబాయికి తెల్లగడ్డం, మెరిసే కళ్ళు, కాని తడిసి ముద్దయ్యాడు. "హ." రాజు కాస్త బాధపడ్డాడు. తన చిన్న గొడుగును ముందుకు పెట్టన్నాడు. "బాబాయి, ఈ గొడుగు వాడండి." బాబాయ్ చిరునవ్వు నవ్వి చెప్పాడు. "నువ్వు దయ చూపించావు కాబట్టి నేనొక మాయ ఉంచుతున్నాను." అవునే. పుఫ్! రాజుగొడుగు ఒక్కసారిగా ఇంద్రధనుస్సు రంగుల్లోకి మారిపోయింది, మెరిసిపోయింది. "ఇది మాయగొడుగు," బాబాయ్ చెప్పాడు. "నువ్వానందంగా ఉన్నప్పుడు ఇది ఎగురుతుంది. నువ్వు మంచి చేస్తే ఇది మెరిసిపోతుంది. ఇది పెద్దదై ఎవరైనా దాగడానికి సహాయపడుతుంది." రాజు ఆనందంతో ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు రాజుగొడుగును ఓపెన్ చేశాడు. అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అతను పక్షుల దగ్గరికి వెళ్లి స్కూల్ మీద తిరిగి పల్లెను పైనుంచి చూశాడు. ఒకరోజు ఒక కుక్క తడుస్తోంది. రాజుగొడుగు ఓపెన్ చేశాడు. అది పెద్దదై ఇద్దర్నీ కప్పేసింది. ఇంకొకసారి కొంతమంది పిల్లలకి గొడుగు లేదు. రాజు నవ్వుతూ అన్నాడు, "మా గొడుగు కింద రండి." అందరూ ఒకే చెట్టు కింద చేరారు. గొడుగు బంగారు రంగులో మెరిసింది. ప్రతిసారీ రాజు మంచి చేసినప్పుడు గొడుగు మెరిసిపోతుంది. ఇడ ఆనగేసి చివరి మాటలు ఒకరోజు గొడుగురాజుకి మృదువుగా చెప్పింది. "రాజూ, నువ్వు ప్రేమ పంచినప్పుడు నాకు మాయ వచ్చిందిరా." అప్పట్నుంచి రాజు ఆ గొడుగుతో కేవలం ఎగిరాడే కాదు, సహాయం చేశాడు, నవ్వులు పంచాడు, మంచితనం చూపించాడు. ఈ కథలోని నీతి: మాయ గొడుగు కాదు, మంచి మనసే నిజమైన మాయ.